వార్త ఒకటైతే దాన్ని వేరే విధంగా అంటే వక్రీకరించి ప్రచారం చేయాలంటే సాక్షి తర్వాతే. ఈరోజు మోహన్ బాబు మనోజ్ వాళ్ళ ఇష్యూ అందరికీ తెలిసిందే. నేను గత 2 రోజులు బట్టి చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకులే, మనం ఎందుకు చేయాలని చెప్పి వీడియో చేయలే. అయితే వీళ్ళు రాసుకొచ్చిన వార్త ఏంటి, మనోజ్ ఆధీనంలోకి మంచు టౌన్ అంట, బౌన్సర్ల సాయంతో జలపల్లిలోని ఫామ్ హౌస్ స్వాధీనం, మధ్యాహ్నం సోదరుడితో మంచులక్ష్మి చర్చలు, రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మనోజ్ తనకు తన భార్యకు పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు. కొద్దిసేపటికే మనోజ్ మౌనికపై వాట్సాప్ ద్వారా మోహన్ బాబు ఫిర్యాదు, తన భద్రత ఆస్తుల విషయంలో భయపడుతున్నానని వెల్లడి, అవన్నీ తప్పుడు నిరాధార ఆరోపణలని ఎక్స్లో మనోజ్ ట్వీట్. కొద్ది వెరైటీగా ఉంది వార్త. అసలు వార్త ఏంటి, మనోజ్ని మోహన్ బాబు అనుచరులు కొట్టారు అని. ఆస్తిగతాలు, ఆ కొట్టినవి, ఆ గాయాలు, తన నడక, అవన్నీ మనకు క్లియర్గా కనబడిపోతున్నాయి. ఒక నిజంగా కొట్టారా లేదా అనేది మనకు చూస్తే అర్థమైపోద్ది. కానీ ఇక్కడ వెరైటీ ఏమని రాశారంటే, ఇక్కడ మనోజే మోహన్ బాబుని కొట్టినట్టు రాసుకొచ్చారు వార్తల్లో. అదే వెరైటీ. సాక్షికి ఉన్న స్పెషాలిటీ అది ఒకటే మాట. ఏమని రాశారు ఇక్కడ, మనోజ్ ఆధీనంలోకి మంచు టౌన్ అంట, బౌన్సర్ల సాయంతో ఆ ఇల్లుని స్వాధీనం చేసేసుకున్నాడు మనోజు అని చెప్పేసి రాసిన వార్త. మరి నేసి పిచ్చి కొట్టాలో అర్థం కావట్లా. కుటుంబాల మధ్యన గొడవలు పెట్టాలన్నా, ఎవడన్నా కొట్టుకుంటే ఆనందపడాలన్నా ఇక ఇలా తర్వాతే. వార్తలా రాయలేడండి, వార్తలా రాయనే రాయలేడు. ఇదిగో దరిద్రుడు. ఇక ఇక్కడ ఒకటి ఉంది, అది పోతే ఈనాడు ఆంధ్రజ్యోతిపై 100 కోట్లకు పరువు నష్టం దావా, సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాలో వాస్తవాల వక్రీకరణ, నాపై ప్రచారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి, బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వండి. తొక్కన్నా క్షమాపణ చెప్పండి, నీకు ఎవడ క్షమాపణ చెప్పేది. 1750 కోట్ల రూపాయలు తినేసింది కాకుండా ఆ వార్తను ప్రచారం చేసినందుకు నీకు క్షమాపణ చెప్పాలా? నువ్వు తినేయచ్చా 1000 కోట్ల రూపాయలు, నువ్వు తినేయచ్చా? పైగా ఏమని మాట్లాడతావు, నా పేరు లేదని మాట్లాడతావా? అప్పుడు ముఖ్యమంత్రి నువ్వే. 2019, 2024 మధ్య ముఖ్యమంత్రి ఎవడంటే, ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి అని అంటాడు. నీ పేరు కాకుండా ఎవడన్నా పేరు చెప్తారా? కొన్ని నువ్వు ఒప్పుకుంటావు అలా చెప్తే. అక్కడ ఇప్పుడు ఆ వార్తను బయట పెట్టింది, ఆ వార్తను ప్రచారం చేసింది ఈనాడు, ఆంధ్రజ్యోతో, లేదంటే తెలుగుదేశం పార్టీయే కాదు, అమెరికా పోలీసులు, FBI. అక్కడ వాళ్ళ ఒక నిర్ధారణకు వచ్చి ఇందులో అవినీతి జరిగింది, వీళ్ళ లంచం ఇచ్చారు అని చెప్పింది ఎవరయ్యా? అమెరికా. నువ్వు ఎత్తే వాళ్ళ మీద కేసు వేయాలా, అంతేనా? నువ్వు ఏదో పరువు నష్టం దావా అని చెప్పేసి ఏదైతే ఉన్నావో ఎవరి పైన వేయాలి? అక్కడ పోలీసుల మీద వేయాలా, లేదంటే అక్కడ ప్రభుత్వాల మీద వేయాలి, లేదంటే పోనీ అమెరికా మీద వేసేయి. చేయడంట. ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం క్షమాపణ చెప్పేయాలి. నీ పత్రికలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర, మా బాబాయిని చంపేసింది చంద్రబాబు అని చెప్పి రాసేస్తావు నువ్వు. నీ పైన ఏదైనా దాడి జరిగినా, ఒకవేళ నీకు నువ్వే చేయించుకున్నా, తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అంటకట్టేస్తావు నువ్వు. నువ్వు మాట్లాడాలి ఇక్కడ. ఏ రోజైనా క్షమాపణ చెప్పవా? ఇప్పుడు మీ బాబాయ్ కేసే ఉందండి, స్వయంగా నిందితులు నీ కుటుంబ సభ్యులే, తేల్చి చెప్పింది CBI. నువ్వో నేనో లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, CBI తేల్చి చెప్పింది. మీ బాబాయ్ని వివేకానంద రెడ్డి గారిని వేసేసింది మీరే అని చెప్పేసి CBI చెప్పింది. మరి ఆ తర్వాత అయినా సరే చంద్రబాబు నాయుడు గారు తప్పు అయిపోయింది, మేము గతంలో నీ చేతిలో కత్తెట్టి రాసేసాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఏ రోజైనా సరే నువ్వు క్షమాపణ చెప్తూ వార్త ప్రచురించావా సాక్షిలో? లేదు. పైగా నీకు క్షమాపణ చెప్పేస్తారు, బొచ్చన్నా చెప్పరు నీకు. ఇంకేమైనా రాసుకోవచ్చు. దీనివల్ల ఖజానాకు ఏటా 4421 కోట్లు, 25 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా ఆదా. మరి అప్పుడు ఎప్పుడు చెప్పలేదే? ఒప్పందం చేసుకునేటప్పుడు బహిరంగంగా ఇవో మేము సెకీతో ఒప్పందం చేసుకుంటున్నాము, ఆదాయం నుంచి పవర్ కొనాలనుకుంటున్నాము, దానివల్ల రాష్ట్రానికి 25 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఆదా వచ్చింది, ఆ ఒప్పందంగా నేను 1750 కోట్ల రూపాయలు తినేసానని ఏ రోజు చెప్పలేదే? దానికి మాత్రం నోరు రాదు. పైగా ఇలా సోషల్ మీడియాలో చెప్పేది ఏంటంటే ఇక దానికోసం మాత్రం నోరు రాదు. అర్ధనగ్నంగా సెల్లో ఉంచి బూతులు తిట్టి వేధించారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఎదుట పులిసాగర్ ఆవేదన. న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలతో కలిసి ఫిర్యాదు. రాష్ట్రంలో పర్యటించి విచారణ చేపడతామన్న ఎస్సీ కమిషన్. అన్ని బాగానే ఉన్నా కానీ గొర్రెల మాదని ఎందుకు తీసుకెళ్ళారండి భర్త గారు?
మీకు ఇంకెవడో దొరకలేదు ఎట్టండి ఆవిడ తప్పితేని మీరు కంప్లైంట్ ఇవ్వడం తప్పనట్లా, మీరు వెళ్ళడం తప్పనట్లా, కూడా గోరంట్ల మాధవ్ని ఎందుకు తీసుకెళ్ళారు అని అడుగుతున్నా. అసలు ఫోటో ఎలా దిగాలనిపించిందో నాకు అర్థం కూడా అర్థం కావట్లే. ఎందుకు ఉన్న పరుగు తీసేస్తారు సార్? ఇలాంటి ఇప్పుడు చేయమాకండి. ఇంకా ఉంటుంది. త్వరలో క్యాబినెట్లోకి నాగబాబు ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు. రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. తెదాపా నుంచి తెలుగుదేశం నుంచి బేదా మస్తానరావు, శానా సతీష్, భాజపా నుంచి ఆర్ కృష్ణయ్య. ఆ కృష్ణయ్య గారి పని బాగుంటుందండి. బీసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన ఆర్ కృష్ణయ్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా ప్రసిద్ధుడు. అవును, బాగా పోరాటం చేశాడు ఆయన. ఇవాళ మా బీసీలు కాలుకి చెప్పులు వేసుకున్నా, ఒంటి మీద బట్టలు వేసుకున్నా, కారులో తిరిగినా, నేల మీద తిరిగినా, విమానాల్లో ఎగినా అన్నిటికీ కారణం ఆయనే. ఆయన పోరాటం చేసిన మూలానే చాలా పోరాటాలు చేశాడు ఆయన. అక్కడ దాకా ఎందుకు, మొన్న కూడా మేము చూసాం కదా, రాజ్యసభ ఎంపీగా ఉండి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన తర్వాత రాజ్యసభలో పెద్దల సభలో ఏ విధంగా పోరాటం చేశాడు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా బీసీల హక్కుల కోసం చాలా పోరాటాలు చేసాడు. అమ్మో, మా చిన్న పోరాటం కాదమ్మా, అదృష్టం ఉండాలా. శుభ్రంగా ఏదైనా కానీ అదృష్టం ఉండాలా. అంటే నేను ఏదో ఎక్కిరించడానికో లేదంటే వెటకారంగానే మాట్లాడట్లా, నిజంగానే చెప్తున్నా. బీసీల నాయకుడిగా ఆర్ కృష్ణయ్య గారిని గుర్తించారండి. మా దౌర్భాగ్యం ఏంటంటే ఇంకొక నాయకుడు ఏపీ నుంచి లేకపోవడం. పైగా వీళ్ళు ఏమని మాట్లాడతారంటే వైసీపీ సోషల్ మీడియా నాగబాబు గారిని ట్రోల్ చేస్తారు. నాగబాబు గారిని ట్రోల్ చేస్తున్నారండి. దేనికి? ఆయనకి మంత్రి పదవి ఎలా ఇస్తారని చెప్పేసి అని. మీ హయాంలో ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించేశారు. తెలంగాణ ఆయన ఎలా పంపించేశారంటే దానికి సమాధానాలు ఒక్కడి దగ్గర ఉండవు. మీరు నాగబాబు గారిని తర్వాత ట్రోల్ చేద్దు, కానీ ఆయనకి మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి అన్నందుకు నిన్నటి నుంచి ఒకటే ఏడుపు.